ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరొక నూతన వారంలో ప్రవేశించాము. ఈ దినము దేవుడు మనకు తోడుగా ఉండి మన దైనందిన కార్యక్రమములన్నీ కూడా జయప్రదంగా చేయడానికి మనకు తోడై ఉండి నడిపించాలని మనము ప్రార్థన చేద్దాం. జీవితంలో మనము చాలాసార్లు మనకున్న కష్టాలనే చూసుకుంటూ చాలా దుఃఖం అనుభవిస్తూ ఉంటాం. చాలామంది నేను ఇంత కష్టపడుతున్నాను, ఇదిగో నా జీవితం ఇలా ఉంది, నా బ్రతుకే ఇంత, నేను అసలు ఏమి సంతోషంగా లేను అన్నట్లుగానే మాట్లాడుతూ ఉంటారు. మరి దేవుడు చేసినటువంటి అనేకమైన మేలులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఆ విధంగా అనుకోము. దేవునిని గురించి మనము ఆలోచిస్తాము. మరి దావీదు కూడా తన యొక్క కీర్తనలలో మనం చూసినట్లయితే ఆయన రాసిన కీర్తనలలో ఆయన తనకున్న కష్టాలు చెప్పుకుంటాడు, చాలాసార్లు దుఃఖపడతాడు. అయినా కూడా చివరిలో మాత్రము దేవుని పైననే ఆధారపడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాడు. ఈ 59వ కీర్తన 16వ వచనం మనం చూసినట్లయితే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఈ మాటలను మనం చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. ఎందుకంటే 59వ కీర్తన మనం చదివినట్లయితే అతనికి ఉన్నటువంటి ఎన్ని కష్టాలు అతడు పేర్కొన్నాడు మనము ఆలోచిస్తే తను ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలోనే అతడు రాస్తాడు. మొట్టమొదటి వచనంలోనే అతడు చెప్తున్నది ఏమంటే, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. అలాగే వాళ్ళు ఎలా తన మీద తనను పట్టుకోవాలని చూస్తున్నారు, వాళ్ళు పొంచి ఉన్నారంట. అయితే వాళ్ళు నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, కానీ బలవంతులైన వాళ్ళు బలవంతులు కాబట్టి నా మీద పడి ఉన్నారు అని. ఈ లోకంలో కూడా ఎంతోమంది బలవంతులు బలహీనులను దుఃఖపరుస్తూ ఉంటారు, బాధపరుస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు కదా. ఈ లోకంలో న్యాయం ఎవరికి జరుగుతుంది? అన్యాయం జరిగిన వాడు పేదవాడైతే అతడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అతనికి న్యాయం జరగదు. అక్కడ ఎవరైతే అతనిని అన్యాయానికి గురి చేశారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది, కానీ బలహీనునికి పేదవానికి ఏమీ న్యాయం జరగదు. ఈ లోకం అలాగుంది కదా. అలాగే ఎప్పటికీ ఉంది అది, మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా అలాగే ఉంది. వాళ్ళంట ఎలా ఉన్నారంట అంటే, నా యందు ఏ అక్రమమును లేదు, అయినా కూడా నా పక్కన నా వైపుకు పరుగులు ఎత్తి నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు, నన్ను బాధపరచాలని చూస్తున్నారు. వీళ్ళందరినీ శిక్షించమని అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అంటున్నాడు, సాయంకాలంలో వాళ్ళు మరలా వస్తారు, పట్టణం చుట్టూ తిరుగుతారు, మరి వాళ్ళు భయంకరమైన మాటలు మాట్లాడతారు, వాళ్ళ పెదవులలో కత్తులు ఉన్నాయట. నిజమే కదా. ఈ లోకంలో ఎంతోమంది మనుషులు పక్కన వాళ్ళని ఎంత భయంకరంగా మాట్లాడతారు, ఎంత చాలా దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. దేవుడు చెప్పాడు కదా, మీ నోటి నుండి ఎలాంటి బూతులు కానీ దుర్భాష ఏదైనా కూడా రాకూడదు, మీ నోటి నుంచి క్షేమాభివృద్ధికరమైన మాటలే రావాలి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు చెడ్డ మాటలు మాట్లాడతాము, మన ఇంట్లో మన పిల్లల్ని కూడా మాట్లాడతాము. అయితే అలాంటి పద్ధతి మంచిది కాదు. అయితే దావీదు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వాళ్ళ పెదవుల్లో కత్తులు ఉన్నాయంటే పొడిచినట్లుగా మాట్లాడతారనమాట. సామెతల గ్రంథంలో ఉంది కదా, కత్తిపోటు వంటి మాటలు కలవు అని. నిజమే, కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. కత్తిపోటుతో ఒక పోటు పొడిచినప్పుడు ఎంత బాధ కలుగుతుందో, హృదయానికి అంత గాయము కలుగుతుంది ఆ మాటలతో. అలాంటి భయంకరమైన మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. మరి దావీదు దానినే భరిస్తూ ఉన్నాడు. అందుకే అతడు న్యాయం అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి. ప్రభా, నా మాటలు చూడు, వాళ్ళ మాటలు చూడు, వాళ్ళ ఎంత భయంకరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, నా మీద ఎలాంటి హింసాత్మకంగా నా మీద చేస్తున్నారు, నన్ను
నా పట్ల కుట్రలు చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను తండ్రి. అయితే నీవెంత గొప్ప దేవుడవంటే అని దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాడు. దేవుణ్ణి అంటున్నాడు ఆయన, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలిసికొనెను. ఆ విధంగా అతడు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు వారిని తప్పకుండా శిక్షిస్తాడు, తప్పకుండా అణిచేస్తాడు, తప్పకుండా వాళ్లకు తగిన గుణపాఠం చెప్తాడు. మరి నన్ను కాపాడతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా యొక్క మాటలను బట్టి ప్రతి విషయంలో నన్ను దీవిస్తాడు అని అతడు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఏమని చెప్తున్నాడంటే, ఆపదినంన నీవు నాకు ఆశ్రయము, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, కనుక నేను నీ బలమును గురించి కీర్తిస్తాను, ఉదయంన నీ కృపను గురించి ఉత్సాహగానం చేస్తాను అని చెప్తున్నాడు. మరి మన జీవితంలో మనం కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఎన్నో భయంకరమైన సూటిపోటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇంట్లోనే అత్త కోడల్ని, కోడలు అత్తని, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులను, మరి కొడుకు కోడలు అత్తమామల్ని, ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇంకా మరి కొంతమంది టీచర్లు పిల్లలను స్కూళ్ళలో తమ స్టూడెంట్స్నే భయంకరంగా వేధించేవాళ్ళు, పార్షియాలిటీ చూపిస్తూ. రాజకీయాలలో అయితే ఇంకా భయంకరమైన పరిస్థితుల్ని మనం చూస్తున్నాము. వారి నోటికి హద్దు లేకుండా ఉంది. అంతేకాదు, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత క్రైస్తవ సహోదరులు కూడా ఒకరినొకరు దూషించుకోవడం మనం చూస్తున్నాం. అయితే దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేవుడు న్యాయం చేసేవాడు కదా. ఆయన న్యాయకర్త, జడ్జ్. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు దినాన మనం మాట్లాడిన ప్రతి మాటకు కూడా మనము జవాబిచ్చుకోవాలి, లెక్క చెప్పాల్సి ఉంటుంది. ప్రభువే చెప్పాడు ఆ మాట. ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆ మాట చెప్తూ ఉన్నాడు సువార్తలో. మరి మనము సిద్ధంగా ఉండాలి కదా. మన జీవితంలో మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలాంటి జీవితం జీవిస్తున్నాము. అయితే మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలులను మనం చూద్దాం. మన కీడులను మనం గుర్తు చేసుకోవద్దు. మన పట్ల ఎందరో హింసాత్మకంగా ప్రవర్తించవచ్చు, అన్యాయం చేయొచ్చు. అయితే దేవుడు పగ తీర్చుకొని వాడని నేనే అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయన పైన ఆధారపడదాం. ఆయనకే సమస్తం అప్పగించి ఆయన ఎంత గొప్పవాడో దానిని బట్టి ఆయనను కీర్తిద్దాం. ఆయన ఎంత గొప్పవాడో ఆయనను ఆరాధన చేద్దాం. ఆయన మన పట్ల చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి ఆయనను స్తుతిద్దాం. మనం చేయవలసింది అదే. ఎప్పుడైతే మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటామో దేవుడు మనకు న్యాయం చేస్తాడు. దేవుడు మన జీవితాలను సరిచేస్తాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. మరి దావీదు అంటున్నాడు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను అంటున్నాడు. మరి ఉదయాన్నే మనము ఆయన కీర్తిని గురించి, ఆయన కృపను గురించి ఉత్సాహగానం చేద్దాం. ప్రతిరోజు కూడా ఆయనకు ఉదయముననే ఆయన కృపను బట్టి మనము ఉత్సాహగానం చేయాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు, న్యాయకర్త. ఆయన పైననే ఆధారపడదాం. మనకున్న కష్టాలు ఎన్నో ఉండొచ్చు. అయితే వాటినన్నిటిని కూడా ఆయనకు అప్పగించేసి మన శత్రువులను అందరినీ ఆయనకు అప్పగిద్దాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు ఉంటే వాటినన్నిటిని కూడా ఆయనకు అప్పగిద్దాం. ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఆయనను స్తుతిస్తూ ఉత్సాహగానం చేద్దాం. దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక. ప్రతి ఒక్కరూ కూడా ఒక పాజిటివ్ వైఖరి కలిగి ఉండి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని అందుకే పిలిచాడు. ఆనందంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందించండి అని పౌలు గారు చెప్పినట్లుగా మనం కూడా ఆనందిద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు నాయన. మా తండ్రి, మమ్మల్ని ఈ ఉదయ కాలంలో సజీవుల లెక్కలో ఉంచావు తండ్రి. మేము ఎంతో
చక్కగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించగలుగుతున్నాము. మా తండ్రి దేవా, మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము. అవును ప్రభా, దావీదు తనకున్నటువంటి ఎన్నో కష్టాలను అతడు పక్కన పెట్టి వాటన్నిటిని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అతడు దేవుణ్ణే అడుగుతున్నాడు. ప్రభా, నిన్నే అడుగుతున్నాడు. నీ యొక్క కృప కొరకు అడుగుతున్నాడు. నీ యొక్క న్యాయం కొరకు అడుగుతున్నాడు. నీ యొక్క తీర్పు కొరకు అడుగుతున్నాడు. ప్రభా, మరి మేము కూడా తండ్రి మా జీవితాలలో అనేక సమస్యలలో ఉన్నాము. మా ప్రభా, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో ప్రభా మీరు ఎరుగుదురు. ప్రభా, ఎంతోమంది ఉద్యోగ జీవితంలో తండ్రి అనేక రకాల బాధలు పడుతూ ఉన్నారేమో ప్రభా. ఎంతోమంది సూటిపోటి మాటలు వింటూ అన్యాయానికి గురవుతూ, మరి ఎంతగానో నిందలకు గురవుతూ, అవమానాలకు గురవుతూ ఉన్నవారు అనేక మంది. మా ప్రభా, అణచివేతకు గురవుతున్నటువంటి వారు అనేక మంది. మా తండ్రి, అదేవిధంగా కుటుంబాలలో మరి ఎంతోమంది మరి అవమానాలకు గురవుతున్నారు. మరి సూటిపోటి మాటలతో, కత్తిపోటు వంటి మాటలతో హింసిస్తున్నటువంటి వారు అనేకులు. మా తండ్రి, అయితే ఆ పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ సమయంలో ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. మా తండ్రి, నీవు గొప్ప దేవుడవని ప్రతి ఒక్కరూ ఎరిగి ఉన్నాము. మేము నిన్ను అంగీకరించి ఉన్నాము. నీవు మా దేవుడవు తండ్రి. మా ప్రభా, మా పైన మీరు కృప చూపించే దేవుడు కాబట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. తండ్రి, మీరు న్యాయం చేసే దేవుడు. ప్రభా, మీరే పగ తీర్చుకుంటారు కాబట్టి మేము దాని గురించి ఆలోచించకుండా నీ యొక్క కృపను గురించి, నీ యొక్క మంచితనం గురించి మేము ఎదురు చూడడానికి సహాయం చేయండి. మేము ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఉదయముననే తండ్రి నీ కృపను గురించి ఉత్సాహగానం చేయి వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతయు మా పనులలో మాకు తోడై ఉండండి. మా రాకపోకలందు తోడై ఉండండి తండ్రి. మేము చేసే ఉద్యోగములు తండ్రి, మా పనులు మేము చక్కగా చేయుటకు తండ్రి, నిజాయితీగా చేయడానికి, ఉత్తమంగా చేయడానికి మాకు సహాయం చేయండి. మాకు కావాల్సిన చక్కటి జ్ఞానం అనుగ్రహించండి, స్కిల్స్ అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి పిల్లలను దీవించండి. మరి ఎంతోమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు నాయన. వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడి చక్కటి విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. మీరే నాయన గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. మా ప్రభా, అద్భుతాలు చేయ దేవుడు. మా ప్రభా, ఆశ్చర్యంగా వాళ్ళను నడిపిస్తారు తండ్రి. ఇలాంటి శోధనలలో వారు చిక్కుకొనకుండా కాపాడమని, చక్కగా పరీక్షలు రాసి చక్కటి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. ఎంతమంది అయితే నాయన నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాల కొరకు చూస్తున్నారు, వారికి అందరికీ తండ్రి తగిన సహాయం చేయండి. ఉద్యోగాలు అనుగ్రహించండి, లేదా వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నూతన కార్యములను ప్రారంభిస్తున్నారో, బిజినెస్లు ప్రారంభిస్తున్నారో, శుభకార్యాలు మొదలు పెడుతున్నారు, వారందరిని బట్టి నీకు వందనాలు. వారికి అందరికీ కూడా మీ యొక్క సహాయము అనుగ్రహించండి ప్రభా. ఆది అంతం నీవయండి నడిపించమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన. సంతానం కొరకు నీవైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. దయామేడ తండ్రి, కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి. కలతలు లేకుండా చేయమని వేడుకొంచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి హాస్పిటల్స్లో వేదనతో, భయంకరమైన వ్యాధులతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మీరు మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, మరి స్వస్థతనిచ్చే దేవుడవు నీవే తండ్రి, దయ చూపించే దేవుడవు మా తండ్రి. మరి ఎంతోమంది సివియర్గా మరి తీవ్రమైన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు నాయన. వారిని కరుణించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి సర్జరీలు గుండా వెళ్తున్న వారికి తప్పకుండా మీరు శక్తిని బలం ఇచ్చి చక్కగా మరి వారు దానిలోంచి బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి క్యాన్సర్ వ్యాధులతో, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి తండ్రి. ఎంతో వేదనకరంగా ఉన్నది పరిస్థితి. మా ప్రభా, మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం. మరి లివర్ ప్రాబ్లమ్స్తో, ఇంకా తండ్రి లంగ్స్లో ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా స్వస్థపరచండి. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పని చేయనుగాక మా ప్రభా. ఇంకా నరాల నొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, మైగ్రేన్, తలనొప్పులు, మెడ నొప్పులు, షోల్డర్ పెయిన్, మరి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ కూడా సమస్తం తొలగించండి, స్వస్థత అనుగ్రహించమని
ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు స్వస్థపరిచే దేవుడు ప్రభా. మరి నిన్నే అడుగుతున్నాము, సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యలను తీర్చండి. ల్యాండ్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ తండ్రి, ఇంకా ఎన్నో సమస్యలు ప్రభా. ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ప్రమోషన్ అడ్డుకుంటున్నటువంటి వాళ్ళని ఏ శ్రమలో గద్దిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మరి రావాల్సిన ప్రమోషన్లు వచ్చినట్టుగా సహాయం చేయండి. ఉద్యోగాలు రాకుండా ఎంతోమంది నిలబెట్టబడినటువంటి ఉద్యోగాలు ప్రభా, నిలిచిపోయినటువంటి ఉద్యోగాలు, ఆర్డర్లు ప్రభా వెంటనే శాంక్షన్ అవ్వనట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రభా తండ్రి, వీసా ట్రయల్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎన్నో శుభకార్యాలు ఉన్నాయి, వివాహ కార్యాలన్నీ కూడా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. న్యాయం జరిగించే దేవుడవు, మరి తప్పకుండా న్యాయం జరిగించండి. అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి స్థలాలు అమ్ముడు కావాల్సినటువంటి వారికి తప్పకుండా అమ్ముడు పోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, నీవు గొప్ప దేవుడవు. మా అందరి ప్రార్థనలు అంగీకరించి ప్రభా మా సమస్యలని తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మరి వారి కఠిన హృదయాలను బాగు చేయండి ప్రభా. మీరు మంచి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేసి, ముఖ్యంగా నాయన వారు నిన్ను తెలుసుకొని, నీ సిలువ విలువను తెలుసుకొని, జ్ఞానముతో నిన్ను అంగీకరించగలిగే కృపను దయచేయని వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, వారితో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. మానసిక రుగ్మతలను తీసివేయండి తండ్రి. ఎంతోమంది భయంకరమైన వ్యసనాలకు అడిక్ట్ అయి ఉంటున్నారు. ఆ వ్యసనాలన్నింటినీ తొలగించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. యుద్ధ వాతావరణం ఉన్నది మా ప్రభా. ప్రపంచంలో ఉన్న యుద్ధ వాతావరణం తొలగించండి ప్రభా. శాంతిని అనుగ్రహించండి మా ప్రభా నాయన. మరి ప్రతి పరిస్థితి నీ కంట్రోల్లో ఉందని నమ్ముతున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలందరూ నిన్ను తెలుసుకునేలాగను ప్రభా, నీవే నిజమైన దేవుడవని వారు అంగీకరించలాగున, దేవుని కుమారుడవని అంగీకరించలాగున ప్రభా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి ఇది నా బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా తండ్రి దేవా. మీరు అత్యంత ప్రేమ కలిగిన దేవుడు. వారిపైన మీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ప్రతి సమస్యను తీర్చండి, కొరతలను తీర్చండి. ఎంతోమంది అప్పుల సమస్యలో ఉన్నారు నాయన, విడుదలను దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. మా ప్రభా నాయన, మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.